వాయిస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్లకు పైన స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన పట్టణంలో విద్యార్థి మహాప్రదర్శనను జరపడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసే విధంగా చర్యలు దశగా మీరు వెళ్తా ఉన్నారని మేము భావిస్తా ఉన్నాము. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓలు డిఓ పోస్టులను భర్తీ చేయాలని, లెక్చరర్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులను ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మెస్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలకు సంబంధించింది SMS హాస్టళ్లకు సంబంధించిన భవనాలను సొంత భవనాలను నిర్మించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో NEP 2020ని అమలు చేయొద్దని కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అదే సందర్భంగా ఈ నెల 23వ తారీఖు నాడు బంద్ను కూడా విజయవంతం చేయాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు అంజలి, ASF బోధన డివిజన్ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా బోధనలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే పెండింగ్లో ఉన్న 8 కోట్ల స్కాలర్షిప్ ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలి. అలాగే ఆ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్కి చదువుకోవడానికి సర్టిఫికేట్ల కొరకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఏదైతే జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అలాగే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి అలాగే వాళ్ళకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాలుగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం.